నమస్కారం అండి. విజయ నిర్మల యూట్యూబ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు మరణి విజయ నిర్మల. ఇప్పుడు ఈ ఈ రోజుల్లోని సామాజిక బాధ్యత ఎంతవరకు ఉంది ప్రజల్లోని, సొసైటీలో అన్నది తెలుసుకోవాలి మనందరం కూడాను. ఇప్పుడు జరుగుతున్న దుస్సంఘటనలు కానీ, దుష్ప్రచారాలు కానీ, ఇంకా చెప్పాలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దెబ్బలాటలు కానీ, ఇవన్నీ కూడా కలియుగ ప్రభావం అంటున్నారు. కానీ మనకు మనం రియలైజ్ చేసుకోవాలి. భగవంతుడు మనకి ఒకటే. ఆయన మనం ఎంత మంచిగా ఉన్నా సరే, ఏదన్నా అంటే పూర్వజన్మ బాధలు, పూర్వజన్మలో చేసుకున్నవి అని ఈజీగా చెప్పేస్తున్నారు. మనం ఏ సబ్జెక్ట్లో అయితే లోతుగా వెళ్తామో ఆ సబ్జెక్టు సంబంధించినవే మనకి ఎదురవుతూ ఉంటాయి. మనం ఏ సబ్జెక్ట్ని అయితే నమ్ముతామో, ఏ దేవుడిని అయితే నమ్ముతామో, అలా అటువంటి పరిస్థితుల్లోని కొన్ని హిందూ మతం వాళ్ళు చెప్పిన మతం వరకు, అంటే మతం అని కాదు, హిందూ ధర్మం వరకు కొన్ని సంఘటనలు మనకి కళల రూపంలో తెలుస్తుంటాయి. మనసుకి కొన్ని సిమ్టమ్స్ తెలుస్తుంటాయి. తర్వాత మనం నమ్మిన దాన్ని బట్టి ఇవన్నీ కూడాను. ఇది అంతవరకు నిజం. అది మెయిన్ పాయింట్. మనం నమ్మిన దాన్ని బట్టే నిజం ఉంటుంది. కానీ మనం నమ్మామో నమ్మకపోయామో కాదు ఇక్కడ. మానవ సమాజం ఎలా నడుచుకోవాలనేది మనకి ఎన్నో రకాల గ్రంథాలు, అన్ని రకాల మతాల నుంచి కూడాను మానవత్వం గురించి చెప్తానే ఉన్నాయి. మానవత్వం, మంచితనము, ఇవి ఈ మానవత్వం, మంచితనము అందరూ పాటిస్తే కొంచెం ఇన్ని దుస్సంఘటనలు, ఇన్ని అసలు చెప్పాలంటే అసలు నోటికి రావట్లేదన్నమాట. ఎలాంటి దారుణమైన సంఘటనలు మనం ఈ సమాజంలో చూస్తున్నామంటే ఇలాంటివన్నీ కూడా జరగవు. ఇది మన పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటే. అది ఎవరు ఎలా నడుచుకున్నా సరే అంతా దైవం మీదే పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటాం. కానీ మనం ఆత్మ విశ్లేషణ చేసుకోవాలన్నమాట. కొంత వయసు వచ్చాక చేసుకుంటాము ఎవరైనా సరే ఆత్మ విశ్లేషణ అని. కానీ దారి తప్పిన కొంతమంది పిల్లలు, కొంచెం వయసుకు వస్తున్న పిల్లలు, వాళ్ళని మంచి మార్గంలో పెట్టే బాధ్యత తల్లిదండ్రులకి, టీచర్స్కి, ఆ చుట్టుపక్కల ఉన్న నేబర్స్ మీద ఆధారపడి ఉంటాయి. అలా మనం మంచిగా పాటిస్తూ పిల్లలకి మంచి అలవాట్లు వచ్చేలాగా మనం చూసుకోవాలి. వాళ్ళు ఒకప్పుడు దారుణంగా ప్రవర్తించిన ఏదో ఒక విషయంలోని, ఏదో ఒక టైంలోని ఈ విషయాల గురించి, మంచి మానవత్వం, నడవడిక, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏమైనా పొరపాటు చేసిన, పొరపాటు అనేది మానవ సహజం. కానీ అదే పర్మనెంట్గా తీసుకొని ఆ పొరపాటుని మళ్ళా సమర్థించుకుంటూ, కుటుంబ వ్యవస్థని పాడు చేసుకుంటూ, జీవితాలను పాడు చేసుకుంటూ, ఎదుటి వాళ్ళ జీవితాలను కూడా పాడు చేస్తూ, ఎలా అంటే స్వార్థం, తన వరకే బాగున్నారు అనే, తన వరకు బాగుంటే చాలు అనే మనస్తత్వంతో ఎదుటి వాళ్ళ కుటుంబాలు కూడా ఏమైపోయినా పర్వాలేదు అని ఇటువంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు ఏదో ఒక రోజున భగవంతుడు వాళ్ళకి తెలిసొచ్చేలా చేస్తారు. అట్ ద సేమ్ టైం మంచి వాళ్ళకు కూడా తెలిసొచ్చేలా చేస్తారు భగవంతుడు. ఇదంతా ఎందుకంటే ఆఖరికి భగవంతుడే శాశ్వతం అని మనం తెలుసుకోవడానికి. తర్వాత మనం లేనప్పుడు అంతా శూన్యమే. అదంతా భగవంతుడి మీద ఆధారపడి ఉంది.
కానీ ఇక్కడ ఏంటంటే మనం స్వార్థం లేకుండా భగవంతుడిని ఆరాధిస్తూ మనకు వచ్చిన దాన్ని 10 మందికి కూడా పంచుకుంటూ మనకు అలా ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ జీవితాన్ని నడిపించగలిగితే స్వార్థం లేకుండా ఎదుటి వాళ్ళు బాగున్నారనుకోండి, ఏది ఒక కుటుంబ పరంగా దారి తప్పిన అతను కాదు ఇక్కడ, దారి తప్పిన వాళ్ళని మనం కౌన్సిలింగ్ చేయాలి. ఆల్రెడీ మంచిగా ఉన్న వాళ్ళకి కష్టాల్లో ఉంటే హెల్ప్ చేయాలి. చేయడం వల్ల సమాజం ఆఖరికి మనం మానవాళిని రక్షించుకున్న వాళ్ళం అవుతాము, పిల్లల భవిష్యత్తుని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. తర్వాత చుట్టూ ఉన్న ఈ మూగజీవాలని, ఈ మామూలుగా మన కాళ్ళమ్మట పడి తిరుగుతున్న మూగజీవాలను కూడా మనం వాటిని మంచిగా కాపాడిన వాళ్ళం అవుతాము. చెట్టు చేమ ప్లస్ ఏంటంటే ఆరోగ్యకరమైన వాతావరణం కూడా మనం ఏర్పరచుకోగలుగుతాం కూడా. అవన్నీ అసలు చాలా వరకు బాగా జరిగినాయి కూడా. అంతా దేవుడి మీద ఆధారపడి ఉంది. మనం అర్థం చేసుకుని ముందుకు నడవాలి. దైవ సేవ కింద తీసుకోవాలి ప్రతి విషయాన్ని.